మీరు చేయనంత లంగా పనులు ఎవడు చేసిండాడు? మీరు చేసినంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు, మీ అంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే మీరు. ఇన్నేళ్లలో మేము ఇది చేసినామని చెప్పుకునేది ఏమైనా ఉందా ఎక్కడైనా? అసలు మనం పెట్టే దానిలో ఒకరిని కించపరిచేటప్పుడు, ఒకరిని మాట్లాడేటప్పుడు వాళ్ళ తల్లిని, చెల్లిని, పిల్లాన్ని అందరినీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం తప్పు చేసినారు? డెఫినెట్ గా ఒక పేదింట్లో ఇండ్లు రావడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయము. మీరు ఆ పేదవాళ్ళ ఇళ్లలో ఆ వెలుగుని నింపే ప్రయత్నం ఎప్పుడూ చేయలే. మీరు సంపాదించుకోవడానికే చూసినాడు తప్ప పేదోళ్ళకి సాయం చేయాలనేది ఏ రోజు ఆలోచించలే. ఈరోజు ఒకరు ఆలోచించినారు. డెఫినెట్ గా ఆమె ఆ గీతాంజలి మాట్లాడిన వీడియో చేసి చాలా ఎగ్జైటింగ్ అవుతుంది. అరే ఇల్లు, ఇది నా ఇల్లు, నా పేరు మీద వచ్చిన ఇల్లు, నా కళ, ఆమె డ్రీమ్ గా చెప్తోంది. మీకు ఒక సెంటున్నర ఇల్లు అంటే మీ బాత్రూమ్లకు సరిపోయి ఉండొచ్చు, కానీ పేదవాళ్ళకి అట్లా కాదు కదా. అదే వాళ్ళకు గుడి, అదే వాళ్ళకు మసీదు, అదే వాళ్ళకు చర్చ్ లాంటిది. ఆ దైవ సమానంగా ఇంటిని చూసుకుంటారు. అంత మాత్రం ఎగ్జైట్ అయినంత మాత్రం మీ బతుకులు ఓడ్చుకోలేవా? ఈ విధంగా మీరు ముఖ్యమంత్రి కావాలనుకొని, లేకుంటే మీరు ముఖ్యమంత్రి చేయాలనుకునే వాళ్ళు అది ఏమి ఆ విధంగా రాయడం వల్ల, అంతమంది ప్రాణాలు బలికోలుకోవడం వల్ల, వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయడం వల్ల మీ బతుకులు బాగుంటాయనా? మీ బతుకులు అంతకంటే దూరం అయిపోతాయి కదా. అరే చిన్న పిల్లలను కూడా వదులుకోకుండా ట్రోల్ చేస్తున్నారే, అది గొప్ప విషయమా? అది గొప్ప విషయమా? ఏడన్నా పోయి ఏదైనా సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఏదైనా మిగిలినది ఉంటే తినిపోండిరా, దాన్ని పోయి తినిపోండిరా. ఈ బతికే కంటే, ఈ బతికే కంటే సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఏదైనా ఉంటే అది చూడు, అది పోయి తినిపోండి. మీ బతుకులు మీరు ఎంతమందిని నాశనం చేసి పెడుతున్నారు? ఎంతమంది జీవితాలకి? నేను ఒక్కటే అడిగేది, ఈ పాప అసలు మెంటల్ గా స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఆ పని చేసుకోండి. ఇది దురదృష్టకరమైన సంఘటన. కానీ ఆ చిన్నపిల్లలకి ఏమైనా జరిగింటే ఏమైందో? అంటే ఎవరే గాని ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పకూడదు. ఓన్లీ మీ పాటలే రన్ అవుతాడాలి, జయం చంద్ర అన్న సాంగ్స్ తప్ప ఇంకేదే కానీ రన్ కాకూడదు. అదే కదా మీ బతుకులు. ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు? 14 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా గానీ అబ్బా చంద్రబాబు సూపర్ అనిపించుకునే విధంగా పరిపాలన చేసినాడా? 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఇప్పటికీ తలుచుకుంటున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. మారండి. మీ వల్ల అవుతే 10 మంది బతుకులు మార్చడానికి ప్రయత్నం చేయండి. 10 మంది జీవితాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. 10 మందికి సాయం చేయడానికి బతకండి. ఆ విధంగా 10 ఓట్లు వస్తాయేమని ఆలోచించండి. ఈ విధంగా 10 మంది మీద వ్యక్తిగతంగా కామెంట్ చేయడం వల్ల మీ బతుకులు బాగుపడతాయంటే తప్పు. చేయండి, 10 మందికి సాయం చేయండి, 10 మందికి న్యాయం చేయండి. ఒక్కోడొకడు పెద్ద విశ్లేషణలో కానీ పోటీ చేయండి అయ్యా, పోటీ చేయండి. మీ బతుకులు ఏందో తెలుస్తుంది. జనం దగ్గరికి పోయినప్పుడు జనాలు మీరు మాట్లాడిన దాంట్లకు, మీరు చేసిన దాంట్లకు మీ బతుకులు ఏందో తెలుస్తాయి. పెట్టుకున్నారు కదా అందరు పెద్ద పెద్ద ఇవి పెట్టుకుని రాజకీయాలని విశ్లేషిస్తున్నారు. మరి పోటీ కూడా చేయకుండా భయపడుతున్నారు కదంతా. పోటీ చేయండి, దమ్ముంటే పోటీ చేయండి. మీరు తెలుస్తా ఉంటది. వార్డు మెంబర్ పోటీ చేసినా గెలవలేరు, మీరు చెప్తా అంటారు. దయచేసి మీరు పెట్టే కామెంట్స్, మీరు పెట్టే మాటలు, మీరు పెట్టే ఇది అవతల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
రాజకీయాలంటే మాకు తప్పదు, కానీ సామాన్యుల జోలికి పోవద్దండి. వాళ్ళంత మెంటల్గా స్ట్రాంగ్ ఉండకపోయి ఉండొచ్చు. వాళ్ళకు అర్ధరాత్రి ఫోన్లు చేసి వాళ్ళని బెదిరించడం, కామెంట్ చేయడం మానుకోండి. ఎవడు ఇక్కడ పుణ్యాత్ముడు ఎవరు లేడు. ఎవడు పుణ్యాత్ముడు ఎవరు లేరు. మీ బతుకులు అందరికీ తెలిసినది, అందరి బతుకులు అందరికీ తెలిసినదే. మనం మటుకు మంచోడు అనుకుని మనం ఫీల్ అవుతున్నాం అంతే. అందరి బతుకులు అందరికీ తెలిసినది. థ్యాంక్ యూ. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే, తెనాలి ఎమ్మెల్యే కూడా అండగా ఉంటాడని తెలియజేసుకున్నాను. దయచేసి మీ వల్ల ఇప్పటికే చాలా కుటుంబాలు ఛిద్రమైనాయి. ఇంకా భవిష్యత్తులో ఆ విధంగా తీసుకొని పోవద్దండి.